నమస్తే సార్, నా పేరు రితిక. అది శ్రీనివాస్ అండి. ఇక మీరు బండి తీసుకున్నారు 2.5 years అవుతుంది. మీకు బండి మీద ఎక్స్పీరియన్స్ ఒపీనియన్ ఏంటి సార్? మనం అడిగాను, ఎలాంటి ఇబ్బంది లేదు. బండి కూడా ఆగిపోయినట్టు కూడా ఎక్కడా లేదు. నాకు సర్వీసింగ్ కూడా ఎక్కువ సార్లు నేను వెళ్ళలేదు షోరూమ్కి. అయినా నాకు పోయినప్పుడు సర్వీసింగ్ కూడా మంచిగా ఇబ్బంది లేకుండా చేసి ఇచ్చారు. దాదాపు 45,000 kilometers అంటే ఒక్కసారి కూడా బండి ప్రాబ్లం ప్రాబ్లం రాలేదు. ఏం రాలేదు. ఓకే, మీరు డైలీ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు సార్? నేను తిరిగిన రోజు 100 kilometers కంపల్సరీ తిరుగుతాను. 100 kilometers. 100 kilometers మీరు తీసుకుంది ప్లస్ అంటే మైలేజ్ దాదాపు 140 వస్తుంది. 140 వస్తుంది, 200 కూడా వస్తుంది. స్లోగా పోతే ఫస్ట్ గేర్ లో పోతే మనకు 200 వస్తుంది, సెకండ్ గేర్ లో పోతే 140 వస్తుంది. ఓకే, అంటే బండి 45 kilometers తిరిగింది, ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఇక చిన్న రిపేర్ లో మైనర్ అంటే నడుస్తుంది. ఓకే, మనం చేసుకోవచ్చు. ఓవరాల్ గా మీకు బండి నచ్చిందా? ఎట్లా అంటే బాగానే నచ్చింది. అవుట్ ఆఫ్ 10 మీరు ఎంత ఇస్తారు సార్ రేటింగ్? నేను 10 ఇస్తాను మీరు నడిపిన దానికి. దానికి. ఓకే, అంటే మీరు ఎట్లా అంటే మీకు నచ్చింది బండి, మీరు జనాలకి తీసుకోమంటారు వద్దంటారా? కంపల్సరీ తీసుకోవాలి. మనం ఈ పెట్రోల్ ఛార్జ్ బట్టి చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్ మనకు కరెక్ట్. ఇప్పుడు అన్ని బండిలో మీరు నాకు తెలిసి మీరు బండి కొనే ముందు వేరే బండిలో కూడా తిరిగి వస్తారు. తిరిగినాం. మరి ఈ బండి తీసుకునే కారణం ఏంటంటే నాకు రోజు పెట్రోల్ 100 రూపాయలు ఖచ్చితంగా అయింది. మేము ఒకసారి 3 రోజుల పని చేస్తాం. ఇక మీరు గాయస్, మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఒకినోవా బండి, అది కూడా మన లిథియం బ్యాటరీ తీసుకున్నాను నేను. చాలా బాగుంది, దాన్ని వాడచ్చు. అందరూ ఏదో చెప్తారు మనకు కాలిపోతున్నాయి అది అని చెప్పి, నాకు కూడా చాలా మంది చెప్పారు. నేను ఎవ్వరి మాటలు నమ్మలేదు, ధైర్యం చేసి తీసుకున్నాను. 3 సంవత్సరాలు నడుస్తుంది. 3 సంవత్సరాలు ఆయన నడపబట్టి. ఇంకా నాకు వాళ్ళు బ్యాటరీ కూడా 3 సంవత్సరాలు వారంటీ ఇచ్చారు. నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు కంపల్సరీ ఖాయం చేసి తీసుకోవచ్చు.